షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. బయటికి చెప్తే నువ్వెక్కడ బాధపడతావని నాలో నేను బాధపడుతూ ఏడుస్తున్నానమ్మా. లోకేశ్వరి తిందా లేదా, నిద్రపోయిందా లేదా, ఎప్పుడు తన గురించి ఆలోచిస్తున్నావు. నాకు ఎగ్జామ్ లో మంచి మార్కులు వచ్చాయని చెప్తే గుడ్డ నన్ను దగ్గర తీసుకుంటావని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నువ్వు నా మార్కుల గురించి పట్టించుకోకుండా లోకేశ్వరికి ఎన్ని మార్కులు వచ్చాయని అడిగావు. నా కొంట్లో బాలేదు అంటే టాబ్లెట్ వేసి నిద్రపో అని చెప్పి వెళ్ళిపోతావు. అదే ఆ లోకేశ్వర్కి చిన్న ఇబ్బంది వచ్చిందని తెలిస్తే పగలు రాత్రి అన్న తేడా లేకుండా తన గురించి ఆలోచిస్తూ నిద్ర లేని రాత్రులు గడుపుతావు. ఇంట్లో స్కూల్లో ఎక్కడ పడితే అక్కడ ప్రతి క్షణం ఆ లోకేశ్వర్ నన్ను నేర్పిస్తూనే ఉంది. ఆ విషయం నీకు చెప్తే నువ్వు లోకేశ్వర్ని పిలిచి అడుగుతావు అనుకునేదాన్ని. కానీ నువ్వు ఎప్పుడూ అలా చేయలేదు. అది నన్ను నేర్పించిన ఏమన్నా నువ్వు నేనెప్పుడైనా లోకేశ్వర్ని చిన్న మాట అంటే మాత్రం నా మీద కోపడతావు. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది నీ అసలైన కూతురు ఆ లోకేశ్వరి ఏమో అని. నీకు నాకంటే తనే ముఖ్యమైనప్పుడు, తను బాగుండమే ముఖ్యమైనప్పుడు నేనెందుకు? నీ ప్రేమని ఆ లోకేశ్వర్ మీద చూపించు. ఆ లోకేశ్వర్ని దత్తత తీసుకో. నన్ను వదిలే. నాకే బట్టలు వద్దు, ఎవరి ప్రేమలు వద్దు, నాకెవరు లేరు. నువ్వెందుకమ్మా ఏడుస్తావు? లోకేశ్వరి మీద నువ్వు చూపిస్తున్న ప్రేమ తన మీద చూపించినందుకు గుండమ్మ కదా ఏడవాలి. అన్నీ తెలిసి ఏమీ తెలియని వాళ్ళ, పెద్దరికి ఉండి చేతగాని వాళ్ళ, ఎవరికి నిజాన్ని బయటికి చెప్పుకోలేని పరిస్థితిలో నిలబడున్నందుకు నేను కదమ్మా ఏడవాలి. అటు భర్త ప్రేమకి నోచుకోక, ఇటు బిడ్డ ప్రేమకి నోచుకోక, ఏంటమ్మా ఇదంతా? నాకు ఎగ్జామ్ లో మంచి మార్కులు వచ్చాయని చెప్తే గుడ్డ నన్ను దగ్గర తీసుకుంటావని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నువ్వు నా మార్కుల గురించి పట్టించుకోకుండా లోకేశ్వర్కి ఎన్ని మార్కులు వచ్చాయని అడిగావు.